నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఐటీ షేర్లు చమురు పడేశాయి మార్కెట్ని. ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్ళీ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం కూడా ఇందుకు దారితీసింది. విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలు కొనసాగించడం కూడా మార్కెట్పై ప్రభావం చూపిందని చెప్పవచ్చు. సో ఏంటంటే నిన్న మార్కెట్ సెన్సెక్స్ 304 పాయింట్లు లెస్ తోటి, అలాగే నిఫ్టీ 78 పాయింట్ల లెస్ తోటి క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే అంతర్జాతీయ జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికోసం సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు తప్పనిసరిగా ఏంటంటే టీవీలో మాట్లాడకుండా, అలాగే ఏంటంటే టీవీని మ్యూట్ చేసి బ్లూటూత్లో మాట్లాడద్దు. దయచేసి తప్పనిసరిగా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడి మీరు కాల్ చేయండి. 2 లేక 3 స్టాక్స్ అడిగితే తప్పనిసరిగా స్పెల్ చేయండి. సో క్లియర్గా మీకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు మీకు రిప్లై ఇస్తారు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీలో మాట్లాడడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అవుతుంది. సో దయచేసి మా సూచనను పరిగణిస్తారని నేను ఆకాంక్షిస్తూ, అలాగే చాట్ బాక్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాట్ బాక్స్లో కూడా తప్పనిసరిగా మీరు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ సార్. ప్రభు గారు, మరి నిన్న మార్కెట్ కొద్దిగా నష్టాల్లోనే అయింది కదా సార్, దాని ప్రభావం ఎలా ఉంది, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎలా ఉంది సార్, బ్రీఫ్ ఇస్తారా? అంటే ఒక రోజు అప్పు, ఒక రోజు డౌన్, 2 రోజులు డౌన్, తర్వాత అప్పు, అట్లానే ఉంది పరిస్థితి. సో అంటే ఎస్కలేట్ అవుతలేదు కానీ యుఎస్ ఇరాన్ వారు కొంచెం అలానే కంటిన్యూ స్టాగ్నేట్ అయ్యి అలా కంటిన్యూ సెటిల్మెంట్ అవ్వట్లేదు కదా, సైన్ అవ్వట్లేదు, సెటిల్మెంట్ అవ్వట్లేదు, మధ్య మధ్యలో అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో బెహరైన్ మీద, కువైట్ మీద అటాక్ చేస్తుంటే ఈయనకి ఏమో కొంచెం పెయిన్ వస్తా ఉంది. సో ఆ డైరెక్ట్ అటాక్ చేయకుండా త్రూ ట్రయాంగిల్ బేస్ లో అటాక్ చేస్తారు వాళ్ళు. సో అది ఎక్కడో చోట సెటిల్ అవ్వాలనుకుంటే దాంతో పాటు మిగతా న్యూస్ కూడా కొన్ని వస్తున్నాయి కదా, ట్యాక్స్ కూడా 10%, 12.5% చేశాడు ఆయన కొన్ని కంట్రీస్, చైనా మీద, ఇండియా మీద, తర్వాత వియత్నాం మీద, ఇట్లాంటి కంట్రీస్ మీద. కొన్ని కంట్రీస్ కొన్ని కెనడా, ఈక్వేటర్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ ఇలాంటి మీద 10% చేశారు. సో అది మళ్ళీ కోర్టు చెప్పినా, మొట్టిగా ఇచ్చినా మళ్ళీ మౌలే, సదా మౌలే ఆయనకి. ఎందుకంటే ఇంకా సీట్లోంచి ఇది చేస్తేనే కరెక్ట్, లేదంటే మరి ఇంకా 2 years తప్పదు. ఒకవేళ మిడ్ ఎలక్షన్స్ లో ఏం చేయకుండా, పార్టీ ఏం చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇంకా 28 దాకా ఈ తప్పదా అంటే ఈ డెఫినెట్ గా అట్లానే ఉంది. ఇప్పుడు ఏదైనా మనం కొంచెం మాన్సూన్ కూడా కొంచెం 10% ఫాలో అవుతుందని బ్యాడ్ న్యూస్. సో రేపు క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ కూడా ట్రెండింగ్ డౌనే ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోగా పెంచుతారా ఇన్ఫ్లేషన్ కొంచెం ఆ టెన్షన్ ఉంది కొంచెం. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఇవాళ కూడా 2 days నుంచి 23,300 కట్ అయిపోయింది. దాదాపుగా మేబీ లాస్ట్ టైం ఒకసారి అంటే 2 days తీసుకుంటే 3 times కట్ అయిందండి. క్లోజింగ్ మటుకు అబోవ్ వచ్చింది. సో ఇవాళ ఓపెనింగే గ్యాప్ డౌన్ అవుతుంది, 23,300 కంటే కింద గ్యాప్ డౌన్ అవుతుంది. సో ఇది 4th time. ఇది ఇప్పుడు సస్టైన్ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందా కొనేది అనేది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే ఫస్ట్ 1 hour చూస్తే మనకు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సో నిన్న కూడా 12:30 నుంచి మార్కెట్ పుంజుకుంది. సో ఇవాళ కూడా మనం 12:30 నుంచి ఏమన్నా వస్తుందా లేదా అదే ఉంటుందా, రేపటికి పరిస్థితి ఏంటనేది వీ హ్యావ్ టు. ఎందుకంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో పెంచుతారా అనే భయం కూడా ఉంది, ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారనేది ఇది కూడా ఉంది. సో పెంచకపోవచ్చు, బహుశా మాక్సిమం పెంచకపోవచ్చు, పెంచుతారనే భయం ఉంది. సో దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ గోయింగ్. అందుకే గ్లోబల్ మార్కెట్స్ అన్ని 2 రోజుల నుంచి బాగున్నాయి, మనమేమో పడ్డాము, మళ్ళీ కొంచెం రికవర్ అయ్యాం. బట్ ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ కూడా బ్లీడింగ్ అవి కూడా పడుతున్నాయి. సో మనం కంటిన్యూస్ గా వాళ్ళు మైనస్ లోనే క్లోజ్ అవుతా అనే డౌట్ కూడా ఉందండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. సార్ కాలర్స్ని చాట్ బాక్స్ని తీసుకున్నాం సార్. చాట్ బాక్స్ అండి, స్వర్ణలత గారండి. ఐ హ్యావ్ బ్రాట్ డిష్ టీవీ at 8.50, డ్రీమ్ డిష్ టీవీ 8.50. డిష్ టీవీ 8.50 అంటే 3 rupees. ఇట్లాంటివి కొనద్దండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో. ఇలాంటివి ఎందుకంటే తక్కువ ఉన్నాయి,
ఏదైనా ఇప్పుడు 100లో 1-2 వస్తాయి కానీ మిగతా అన్ని పోతాయి, చాలా మటుకు పోతాయి. సో అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాటిల్లో వెళ్ళకపోవటమే మంచిది. డిష్ టీవీ ఒకప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్ లో ఉంటే బాగా ఇది దాని నుంచి బయటికి రాలేకపోతుంది. సో ఎట్టి పరిస్థితిలో మీరు 8 రూపీస్ అన్నారు, 3 రూపీస్ జనరల్ గా లాస్ట్ లో ఎన్ని షేర్లు కొన్నారండి? దీంట్లో మెన్షన్ చేయలేదు సార్. అంటే లాస్ట్ లో తీయమని చెప్పలేము, ఏమైనా దగ్గరికి వచ్చినా లేదా కొంచెం ఇంకా డౌన్ అవుతున్నా ఎగ్జిట్ అయిపోండి. ఇది ఇలాంటి వాటిలో దయచేసి ఇలాంటి వాటిలో తక్కువ రేట్ ఉందని పెట్టకండి సార్. అలాగే సార్ స్వర్ణలత గారు డ్రీమ్ ఫ్లాక్స్ @ 145 హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అంటున్నారండి, అక్యూములేట్ అంటున్నారు. డ్రీమ్ ఫ్లాక్స్ సర్వీసెస్ 74 ఉందండి, ఇది 34 లో కొన్నారు కదా, 145 లో కొన్నారట సార్. 140 కన్సాలిడేషన్ ఇది కూడా అంటే పెద్ద పడట్లేదు కానీ టెక్నికల్ గా అక్కడే నడుస్తోంది. పెద్ద అంత స్ట్రాంగ్ గా ఏం కనపట్లేదండి. ఇది కూడా కొంచెం ఇదిగానే ఉంది. లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్. సో అంత ఇది కూడా కనపడట్లా. అంటే నెగిటివ్ అయితే రావట్లేదు. మరి 140లో అంటున్నారు. 140 అంటే మీకు ఎప్పుడు మీకు మేబీ 140 అంటే చూడండి లాస్ట్ ఇయర్ 17th June 8 మేబీ 148 అంటే సెప్టెంబర్ లో కొన్నారు. అక్కడి నుంచి అసలు ఏమన్నా కొంచెం మూవ్మెంట్ లేదు చూడండి. డౌన్ సైడ్ అవుతున్నాయి కానీ పైకి వచ్చే కనపట్ల. ఇది కూడా కొంచెం వీక్ గానే ఉంది చెప్పాలనుకుంటే. సో కొంచెం ఎందుకంటే ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినాయి. అట్లాంటి దాంట్లో ఉంది, ప్రోడక్ట్ లో సేల్స్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఉన్నాయి. అలాంటి సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్. రైట్ సార్. మేడం అందరినీ సూచన. సో సార్ కాలర్స్ అండి. సురేష్ గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి సురేష్ గారు. సార్ ఫ్రెష్ బై సార్. సార్ హిందుస్థాన్ కాపర్ ఒకటి, రైల్వేలో ఒక 2 స్టాక్స్ సార్, ఐఆర్సిటీ, ఐఆర్ఎఫ్సి రైల్వేలు ఏవై వచ్చాయి సార్. రైల్వే స్టాక్స్ అన్ని కూడా మీకు అది ఎందుకంటే 3 years అబోవ్ లేకపోతే 5 years టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అవన్నీ చేంజెస్ వస్తున్నాయి కదా బాగా. మీకు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ అది పడినప్పుడల్లా ఏదన్నా ఉన్నప్పుడు మీకు కొంచెం ఎక్రూడ్ చేసుకోండి. స్టే ఫర్ లాంగ్. డెఫినెట్ గా అది మంచి ఇదే వస్తుంది. వాటి అన్ని రైల్వే స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ లో ఒకవేళ మీరు ఉన్నా అవ్వాల్సిన పని లేదు. డిఫరెన్స్ ఎక్కువ కొంచెం యావరేజ్ చేయండి. 15 to 20% ఉంటే, మోర్ దాన్ 20% ఉంటే అది కొంచెం అట్లాంటివి యావరేజ్ చేసుకోండి, లేదా హోల్డ్ చేసుకోండి. మినిమం 3 years నుంచి 5 years ఉంటే మీకు చాలా చేంజెస్ వస్తాయి రైల్వేస్ లో. డెఫినెట్ గా నేను విన్నది ఏంటంటే రైల్వేస్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యి డబ్బులు రాక ఇంట్రెస్ట్ పే చేసుకొని వచ్చిన డబ్బులు సరిపోక మొత్తం బ్యాలెన్స్ అయ్యి జీరో అయిపోయింది, లాభం లేకుండా ఉంటుంది కాంట్రాక్ట్ చేసి. కానీ ఇప్పుడు 1 day కూడా లేట్ అయితే దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. అప్పుడే అర్థం చేసుకోండి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది రైల్వే అని. అశ్విని వైష్ణవ్ మంచి క్యాండిడేట్ ఉన్నారు దానికి. సో డెఫినెట్ గా మంచి ఇదవుతుంది సార్. అది డెఫినెట్ గా స్టాక్స్ అన్ని కూడా హోల్డ్ చేసుకోండి ఒకవేళ ఉంటే. ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు లాంగ్ టర్మ్ అన్నప్పుడు తక్కువలో కొనుక్కోండి. హింద్ కాపర్ ఉన్నారు, హింద్ కాపర్ 545, మీరు 700 చేంజ్ గురించి అక్కడి నుంచి తగ్గింది. మళ్ళీ మీకు కొంచెం చిన్నగా టైం పట్టదు కానీ మళ్ళీ చిన్నగా 700కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు సార్. సార్ మోహన్ రెడ్డి గారండి హనుమకొండ. సార్ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి. నాకు హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, టాటా స్టీల్ ఉన్నాయి సార్. హెచ్డిఎఫ్సి యావరేజ్ 71 ఉన్నాయి సార్, 50 షేర్స్. ఏం చేయమంటారు సార్? టాటా స్టీల్, ఇంకోటి ఎల్ఐసి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఎల్ఐసి ఇండియా, ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎల్ఐసి కొంచెం మూవ్మెంట్ లేదు సార్. అది అట్లానే చాలా మంది కూడా కొంచెం చిన్నగా ఎగ్జిట్ అవుతున్నారు. నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీరు దీపక్ పరేఖ్ గారు బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం అమ్మేసుకుని దాంట్లో స్టాక్ వాళ్ళ డైరెక్టర్ కూడా కంప్లైంట్ చేసినాక కొంచెం ఇది నడుస్తానే ఉంది, దాంట్లో క్లారిటీ రాలేదు అది. సో అంటే యాక్చువల్గా అయితే అండర్ వాల్యూ 1000 రూపీస్ అబౌవ్ ఉండాలి హెచ్డిఎఫ్సి అంటే. మళ్ళీ మీకు బ్యాంకులన్నీ కొంచెం ఇదైపోయి, ఎందుకంటే మనం స్టేజ్ అనాలిసిస్ తీసుకుంటే స్టేజ్ 1 అయిపోయి స్టేజ్ 2కి ఎంటర్ అవుతున్నాం. సో ఇక మళ్ళీ బుల్ రన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అప్పుడు ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందుంటాయి. 1000 అయితే మినిమం వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. టాటా స్టీల్ అన్నారు, టాటా స్టీల్ అంటే 212. జనరల్ గా ఇది కూడా 1000 రూపీస్ అబౌవ్ ఉండాలి, అండర్ వాల్యూ ఉంటుందండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, టాటా గ్రూప్ లో స్టాక్స్ మ్యానిపులేషన్ కానీ వాళ్ళు కొనుక్కోవడం మళ్ళీ ఇది చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. మామూలుగా దాని పని చేసుకుంటా పోతుంది, ఎక్కువ మూమెంట్స్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్ గా మీకు క్రెడిబిలిటీ ఇండియాలో ఎవరంటే టాటా ఫస్ట్ నేమ్ వాళ్ళదే చెప్తారు.
సో డెఫినెట్ గా టాటా స్టీల్ అనేది చిన్నగా పెరగాలి. మేబీ ఈవీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈవీస్ ఫుల్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎగ్జిట్ అయిపోవచ్చు, దాని లాస్ ఎగ్జిట్ చెప్పలేం, కానీ జనరల్ గా మూవ్మెంట్ తక్కువ ఉందండి బాగా ఎల్ఐసిలో. సో వాళ్ళ ఎల్ఐసి ఏజెన్సీ మొత్తం పెట్టి మొత్తుకుంటున్నారు. వాళ్ళు 3,000 అవుద్ది 4,000 అవుద్ది అని పెట్టుకున్నారు అందరు. ఎప్పుడు షేర్లు కూడా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఎల్ఐసి ఏజెంట్స్ అంతా పెట్టుకొని దాని మీద ఆశ పెట్టుకున్నారు. అది దెబ్బ కొట్టేదానికి అసలు మార్కెట్ మీదే ఏవవాహం పెట్టుకున్నారు వాళ్ళు. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. మార్కెట్ ఒక్క స్క్రిప్టే కాదు కదా, చాలా స్క్రిప్ట్లు ఉంటాయి కదా. సో అట్లానే అది నెగిటివ్నెస్ బాగా వచ్చేసింది. సో అది ఇంకా బాగా టైం పట్టుద్దండి. సార్ అదండి సార్ సూచన. సో సార్ మోహన్ రెడ్డి గారు, సో సార్ మరి అలాగే ఏంటంటే మనకి వీరలక్ష్మి గారు అలాగే వీళ్ళు కూడా మెసేజ్ చేశారు. ఒక 1 minute సార్, 1 minute సార్. ఇలా సార్ శ్రీలక్ష్మి గారు అండి సికింద్రాబాద్ నుంచి. శ్రీలక్ష్మి గారు కృష్ణ మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి కృష్ణ గారు. సార్ నా దగ్గర టెక్ మహేంద్ర షేర్స్ ఉన్నాయి సార్ 101. వాటి నమ్మేసి ఎంఆర్ఎఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ప్రభు గారు దయచేసి చెప్పాలి. ఏ రేట్ లో ఉన్నాయి సార్? లాస్ట్ లో 1400 లో కొన్నా. 1400 అంటే 1472 ఉంది. మా టెక్ మహీంద్రా డివిడెండ్ పెద్ద రాదు, కానీ కొంచెం మామూలు బాగా పెరుగుతుంది కదా. మీకు జనరల్ గా ఏంటంటే మీ టేస్ట్ ప్రకారం ఇప్పుడు ఎంఆర్ఎఫ్ మంచి కంపెనీ నేను కాదన్నాను, టెక్ మహీంద్రా కూడా మంచి కంపెనీ. కాబట్టి ఇప్పుడు ఐటీ కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ఎప్పుడైనా సరే మీరు ఒక 1472 అంటే ప్రాఫిట్ లోనే ఉన్నారు, తీసేయచ్చు. లాస్ట్ లో లేదు కాబట్టి పర్వాలేదు, సో తీసుకోవచ్చు. డివిడెండ్ పరంగా ఎక్కువ రాదు, దాంట్లో డివిడెండ్ తక్కువ వస్తుంది ఎంఆర్ఎఫ్ లో. షేర్ తెలిసిందే కదా. సో అట్లా మీకు మెయిన్ ఐటీ కూడా నెక్స్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 41% ఇండెక్స్ పడింది, ఇక్కడ నుంచి స్టేబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం సొల్యూషన్ వచ్చినప్పుడు ఏ మీద కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఐటీ కూడా కొంచెం బాగానే పెరగచ్చు. ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ చేసుకుంటే మంచిది. సో మిగతా వాటికి కూడా ఉంటే అన్నింటిలో కూడా ఉండాలి. బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే నెక్స్ట్ కమింగ్ బూమ్ వస్తుంటే ఫస్ట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, తర్వాత ఐటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి కదా సార్. సార్ అదండి సూచన. సో సార్ మరి సార్ చాట్ బాక్స్ అండి. శ్రావణి నాగరాజు గారండి, యూపీఎల్ అండ్ హిందుస్థాన్ జింక్ 30% ప్రాఫిట్లో ఉన్నారట. కెన్ ఐ కంటిన్యూ ఫర్ 2 years ప్లీజ్ సజెస్ట్. మార్కెట్ మళ్ళీ అందుకునే పరిస్థితి ఉంది. అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 వచ్చే ఇది కనపడుతుంది. చిన్నగా జూమ్ అయ్యే, ఎందుకంటే 19 months ఇబ్బంది పడ్డామండి స్టేజ్ 1 లో. సో ఇప్పుడు అక్కడంతా ఏం జరగాల్సిందో మొత్తం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ జరిగే టైంలో ఇప్పుడు మంచి, ఎందుకంటే ఎవరైనా సరే మళ్ళీ ఇక్కడ నుంచి భూమి వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. కాబట్టి మంచి షేర్లు పెట్టుకొని మంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కువ అమౌంట్ మార్కెట్ నుంచి తీసుకోవాలని నా ఉద్దేశం. సో ఎందుకంటే ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్, అదే నేను చెప్తుంటా కదా. అందుకని హిందుస్థాన్ జింక్ అన్నారు 611 ఉంది. ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా కొంచెం ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మీకు 597 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, అది చూసుకోండి. 97 కట్ అయితే మీకు దాదాపు 580 వరకు వస్తుంది. సో ఆ లెవెల్స్ తీసుకున్నా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ మీకు 700 దాటే ఛాన్స్ కూడా ఉంది. యూపీఎల్ అన్నారు, యూపీఎల్ 646 ఉంది. నిన్న 0.7% ప్లస్ లో ఉందండి. ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. ఇప్పుడైనా సరే ఎంటర్ కావచ్చు. 750 టార్గెట్ పెట్టుకొని ఇప్పుడైనా సరే ఎంటర్ అవ్వచ్చు. రైట్ సార్. సార్ వీరశేఖర్ గారండి, సార్ గుడ్ మార్నింగ్. ఐఎమ్ హ్యావింగ్ హోల్డింగ్ 3 stocks అండి. ప్లీజ్ టెల్ మీ సజెషన్ ఏంటంటే హోల్డ్ ఆర్ ఎగ్జిట్. సార్ ఒకటి ఏంటంటే జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ 253 shares ఉన్నాయట, బయింగ్ ప్రైస్ 550. జూబ్లియంట్ ఓకే, హోల్డ్ సార్, డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఓకే సార్. ఎల్ఓసి 481 shares, బయింగ్ ప్రైస్ 161. ఎల్ఓసి అంటే బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్, బిగ్ బ్లాక్ ఎల్ఓసి అంటే నెక్స్ట్ అండి. నెక్స్ట్ సార్ అంటే కరూర్ వైశ్య బ్యాంక్ 460 shares, బయింగ్ ప్రైస్ 312. కరూర్ వైశ్య బ్యాంక్ నిన్న మనం అనుకున్నాం కదా, కరూర్ వైశ్య బ్యాంక్ గురించి 289. ఇది మంచి బ్యాంకే, బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, టర్న్ ఓవర్ కూడా బాగానే అవుతుంది. దీంట్లో మీరు ఇది హోల్డ్ చేసుకోండి. మళ్ళీ మీకు 390 దాకా రావచ్చు. 390 క్రాస్ అయితే మీకు 450 దాకా టార్గెట్ ఉంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, పర్వాలేదు. రైట్ సార్. అదండి సార్ శేఖర్ గారు. సో సార్ మళ్ళీ ఏంటంటే అలాగే భ్రమరా గారండి, హెరిటేజ్ ఫుడ్స్ బై అట్ 530, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. హెరిటేజ్ అదే సార్ 500 లో కొన్నారు, అందరు అక్కడ ఇరుకున్నారు. 390 తర్వాత మూమెంట్స్ లేవు. ఇది లాంగ్ బాగా టైం పట్టేటట్టుంది. లాస్ట్ తీయమని కూడా మేము కూడా చెప్పలేము. 350 360 క్రాస్ అయినప్పుడే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ 500 దాకంటే బాగా టైం పట్టేటట్టుంది. రైట్ సార్. సార్ ప్రదీప్ అండి, అథర్ ఎనర్జీ ఫ్రెష్ బయింగ్ హోల్డా, తీసుకోవచ్చా తీసుకోకూడదా?
ఏథర్ ఎనర్జీ 1022 నిన్న 6.4% పెరిగిందండి. బ్రేక్అవుట్ అయింది 700 దగ్గర. ఎక్కడ ఒక్క నిమిషం, మీకు 670 606 ఎప్పుడు 606 అంటే 3rd February అక్కడ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూ ఉంది. 1100 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. అక్కడ దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే 1100 దాకా ఉండొచ్చు, లేదా ఇక్కడ కొనుక్కొని 1102 కనుక క్రాస్ అయితే మీకు 1200 దాకా రావచ్చు. రైట్ సార్. సార్ కాలర్ అండి సార్ కృష్ణమూర్తి గారు శ్రీకాకుళం. సార్ గుడ్ మార్నింగ్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. సార్ మీ 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 తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ సార్, ప్రైమ్ లైన్ యాజమాన్యానికి ప్రోగ్రామ్ ఇంకొక అరగంట పొడిగిస్తే మా బోతలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. దయచేసి అది ఒకసారి ఆలోచించమని చెప్పండి సార్. తప్పనిసరిగా సార్, మీ విజ్ఞప్తిని తప్పనిసరిగా మేనేజ్మెంట్ దృష్టికి సార్ తీసుకెళ్తాం. నెక్స్ట్ 2 స్టాక్ సార్ హెచ్జి ఇన్ఫ్రా ఒకటి సార్, హెచ్జి ఇన్ఫ్రా ఓకే, జ్యోతి సిఎన్సి సార్. ఇవి 30% లాస్ లో ఉన్నా సార్. లాంగ్ టర్మ్ 3 years హోల్డ్ చేయగలను. ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా సార్? జ్యోతి సిఎన్సి. అవును సార్. జ్యోతి సిఎన్సి 593 ఉంది సార్. ఇది 1 పాయింట్ నిన్న కూడా మైనస్ లో ఉంది. మీకు 10% ఓకే, ఒక్క నిమిషం. కానీ ఇది కొంచెం ట్రెండ్ డౌనే ఉంది సార్. కొంచెం డౌన్ కావచ్చు, ఎందుకంటే కన్సాలిడేషన్ ఎప్పుడు డౌన్ సైడ్ కన్సాలిడేషన్ నడుస్తుంది కొంచెం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అవ్వడానికి హెవీగా ఉంటుంది. అక్కడ బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో అది మనం అంటే ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం ప్రాస్పెక్ట్స్ ఏం జరుగుతున్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, అది కొన్ని అబ్జర్వ్ చేసి స్టాండర్డ్ గా ఉంది అనుకుంటే అప్పుడు జ్యోతి సిఎన్సి మంచి కంపెనీ అండి, డౌటే లేదు. సో లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ తీసుకుందో బ్రేక్అవుట్ కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మీకు నాకు ఒకసారి కాల్ చేయండి సార్, నేను విపులంగా చెప్తాను మీకు. 9177575733. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ మొత్తం చూసి కొంచెం చెప్పాలి, ఇన్స్టెంట్ గా చెప్పేది కాదు. సో మీకు లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం జరుగుతుంది, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మనకు కొంచెం డీప్ డైవ్ చేసి కొంచెం చెప్పాలి. నాకు కాల్ చేయండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్. రైట్ సార్. రమాదేవి గారు హైదరాబాద్ అండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రభు గారు. నమస్తే మేడం. సార్ ఐఆర్ఎఫ్సి ఐఆర్టీసీ ఒకటే అంటారా? నేను ఐఆర్ఎఫ్సి తీసుకున్నాను సార్ 50 షేర్స్. ఐఆర్సిటిసి రెండు వేరు కదండి. డిఎస్సి ఇప్పుడు కొనొచ్చా? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, రైల్వే స్టాక్స్ అన్ని కూడా రైల్వేకి సంబంధించింది. రైల్వే పార్ట్స్ సప్లై చేసేవాళ్ళు, రైల్వే కాంట్రాక్ట్ చేసి అది ఏమన్నా అంటే స్పేర్ పార్ట్స్ ఇది చేస్తుంటారు కదా సప్లై, అలాంటి కంపెనీస్ అన్ని కూడా ఏది కూడా అమ్మాల్సిన పని లేదు. బట్ లాంగ్ హోల్డింగ్ అనుకున్నప్పుడు అది కొంచెం పడ్డప్పుడు, ఇప్పుడు నిన్న 1% పడింది, అట్లా కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. రైల్వే స్టాక్స్ అన్ని కూడా మీరు లాంగ్ ఉంచుకోండి, మినిమం 3 years ఉంచుకోండి, మీకే అర్థం అవుతుంది. ఎస్ ఇది బాగానే ఉంది, ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. 5 years లో మాకు మంచి రిటర్న్స్ వస్తాయి. సార్ చాట్ బాక్స్ అండి, ఒక హాఫ్ మినిట్లో సార్ కరీం గారు అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బెటరా, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ బెటరా అని అడుగుతున్నారు సార్. పరాగ్ బెస్ట్ అండి. పరాగ్ బెస్ట్. ఓకే ఓకే, రైట్ సార్. సార్ ఎటర్నల్ ఫ్రెష్ బై ఎలాగ సార్, ప్రైస్ ఎట్లా అని అడుగుతున్నారు నాగేశ్వర. నేను ఎటర్నల్ అదే చెప్పాను సార్, ఇది పొజిషనల్ వద్దు కానీ స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి. ఏది ట్రెండింగ్ ఉంటే అలా తీసుకోండి. ఎందుకంటే ఆర్డర్స్ మారిపోతే మళ్ళీ ఇదైపోతాయని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. స్వింగ్ ట్రేడ్ లో జస్ట్ షార్ట్ టర్మ్ లో, మరీ షార్ట్ టర్మ్ లో పెట్టుకోండి. ఎందుకంటే పొజిషనల్ కాల్స్ దీంట్లో వద్దు, చాలా ఇబ్బంది. సో ఎందుకంటే కొంచెం ట్రెండింగ్ అయితే డౌన్ ఉందండి, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గచ్చు. డౌన్ ట్రెండే ఉంది. మేబీ 240 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా ఈ లెవెల్లో కొంచెం తీసుకుంటే మీకు ఏదైనా 265 270 దాకా రావచ్చు అండి. రైట్. కేటీకే బిఐఎన్ 280లో తీసుకోవచ్చా, ఎగ్జిటా సార్? కేటీకే బిఐఎన్ ఏం సార్? కేటీకే బిఐఎన్, బి ఫర్ బాంబే, ఏ ఫర్ యాపిల్, ఎన్ ఫర్ నాగ్పూర్. డిస్ప్లే కావట్లేదండి. సరే సార్, ఓకే కరెక్ట్ కావాలి. సరే సార్, ఓకేనండి. సార్ ఎంటీఆర్ టెక్నాలజీస్ ఫ్రెష్ బై అండ్ హోల్డా, లేదంటే 140లో? ఎంటార్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది. మీకు హోల్డ్ అంటే ఏ రేట్ లో కొన్నారు చెప్పలేదు మీకు. 7468 ఇది ఆల్రెడీ కింద నుంచి బాగా పెరిగిందండి. 8050 క్రాస్ అయితే 9000 వరకు పెట్టుకోవచ్చు అండి. ఇది ట్రెండింగ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. రైట్ సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.